ఒకే దేశం ఒకే ఓటింగ్తో ఎన్నికల ఖర్చు తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదపడుతుందని కొనరావుపేట బీజేపీ మండల అధ్యక్షులు మిర్యాలకాల్ బాలాజీ అన్నారు. కొనరావుపేట మండలం ధర్మరం గ్రామంలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ఇన్ఛార్జ్ రేగుల మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ దేశంలో శాసనసభ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరపడం వలన రాష్ట్ర దేశ వృధా ఖర్చులు తగ్గి అభివృద్ధిలో ముందడుగు వేస్తామన్నారు. కావున వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోల కృష్ణస్వామి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్, ఆసరు దేవరాజు, సురభి సురేష్ రావు, ఉపాధ్యక్షులు సుధాకర్, వామన్, పరశురం, కోశాధికారి వెంకటేష్, యువ మోర్చా అధ్యక్షులు జితేందర్ రెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు గ్యార శేఖర్, మహిళా మోర్చా మండల అధ్యక్షులు తీగల జయశ్రీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోయి మనం మాట్లాడుతుంది దాని ఫ్లెక్స్ ఇంకోటి ఉంది, దాంట్లో మన కమలం పువ్వు ఉంటుంది, వాటి ఫ్లెక్స్ ఉంటుంది. అది ఏడో ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి ఊళ్ళలో. ఇప్పుడు వచ్చిన బూత్ అధ్యక్షులు మా ఊళ్ళో ఇలా ఈ మీటింగ్ ఉందన్న దీనికి సంబంధించి అంటే నేనంతా మా మండల కన్వీనర్ వస్తారు వచ్చి దాని గురించి అసలు మనం దీనివల్ల ఏం లాభం దేశానికి, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇంతకుముందు ఎప్పుడు లేదు, కొత్త ఎన్నిక పెడుతున్నారు అని చెప్పి అడిగినా కూడా చెప్పాలి. ఇంతకుముందు 1962లో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేంత వరకు ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగింది. ఈ పార్లమెంటు అసెంబ్లీ రెండు కలిపి జరుగుతుంది ఎప్పుడు. ఎమర్జెన్సీ తర్వాత విచ్ఛిన్నం చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎలక్షన్లు పెట్టేసారు. దానివల్ల ప్రభుత్వానికి తీర నష్టం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. అలా ప్రజలకు కూడా పనిచేయలేకపోతున్నాయి గవర్నమెంట్లన్నీ. ఏంటంటే రేపు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పుడైనా కూడా ఆ రాష్ట్రాన్ని గెలవాలనే ఆలోచన ఉన్నది తప్ప ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచనకు చేరుకోలేకపోతున్నాయి. అందుకని నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ కార్యక్రమాన్ని జరిపించి ఎలక్షన్ వన్ నేషన్ ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకో, పార్టీలన్నీ ఎన్ని పార్టీలు ఉన్నా ప్రజలకు ఏం పని చేయాలని 5 ఏళ్ళ దాకా ఆలోచన మీద ఉంటాయి. ఇంకో ఎలక్షన్ మీకు పోదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. రేపు పొద్దున ప్రతి ఊరు దగ్గర, ఓటర్ల దగ్గర, ప్రతి కూడల దగ్గర అందరితో చర్చించి రేపు పొద్దున ఎలక్షన్ జరిగితే బాగుంటుంది.